అందరూ రెడీయా? ముందు ఎవరు? నమస్కారం రాముడు. నేను మీ దగ్గరికి కథలు చెప్పడానికి రాలేదు. ఊళ్ళో గొప్పగా ఆహ్వానిస్తున్నారు అనగానే ఛ! తప్పు 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 తప్పు. ఈ ఊర్లో నాకు స్వాగతం పలుకుతున్నారని చెప్పి ఆ అర్హత యోగ్యత ఉన్న వాళ్ళకి వస్తారు అనుకున్నాను. పెద్ద పెద్ద మహానుభావులు వస్తారు అనుకున్నాను. ఇప్పుడు నేను మోసపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఒకటి లేబర్ గుంపే ఉందని. నోరు భాషాబాయ్, ఇలా గుంపులు గుంపులుగా జనాభాని చూస్తే నాకు ఏ మాత్రం నచ్చదు. ఐ నో అర్థమైందా? ఒక్క బాంబు వేస్తే చాలు, అందరి కథ సమాప్తం, భస్మం అవుతారు. తమిళ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు కథ ఏమీ చెప్పలేదు. ఈ ఊరికి నన్ను ఆహ్వానించారని చెప్పగానే నన్ను ఆహ్వానించడానికి అర్హత కలిగిన వాళ్ళందరికీ, శ్రీమంతులు పేదవాళ్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ లేబ్ కాఫీ బాయ్ కాఫీ ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. ఎక్కడ చూసినా ఆకలు కేకలు పస్తులు అంటూ ఇలాగా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా. బాగా మా ఇంటికి ఎక్కించుకున్నావు. బాగానే మాట్లాడావు. ఒక్కటి కూడా అర్థం కాలేదు. అందరూ ఇలాగే నటించారంటే నేనే హీరోని. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో కథలు చెప్పడానికి రాలేదు. నన్ను ఊళ్ళో ఆహ్వానం పలుకుతున్నారు అని చెప్పిన వెంటనే యజమానురాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు మాత్రమే పలుకుతున్నారు. మాట్లాడకు. బై కాపీ. ఎరా రే, నటించరా అని చెప్తే తలక ఊపుతావేంట్రా? ఎరా, నీ దగ్గర ఏమైనా బాడీ లాంగ్వేజ్ ఉందా? ఇలా అడుగుతారని తెలిసే వచ్చేటప్పుడే 2 కొనుక్కొచ్చాను. మాస్టర్, బాడీని నాకివ్వండి, లాంగ్వేజ్ ని మీరుంచుకోండి. రే కామరాజు. ఎవరన్నా? నా బాబు. కరెక్ట్ చోటే నన్ను చేర్పించాడు. నేను ఇక్కడికి కథ చెప్పడానికి రాలేదు. యజమానులు వచ్చి ఉంటారని తెలిసి నేను ఇక్కడికి. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజే మొదటిసారిగా వచ్చావు. ఆల్రెడీ వాళ్ళందరూ అవమానపడుతున్నారు. నువ్వు వెళ్ళి నన్ను అవమానపరుస్తావా? ఇలా చూడండి, వాళ్ళ స్టైల్ చేయడానికి ఆ హీరోలు ఉన్నారుగా, ఆ హీరోలాగా మీరెందుకు యాక్ట్ చేయాలి? ఎన్ని క్లాసులు అటెండ్ చేశారు? మీ స్టైల్లో మీరు చెయ్యాలి. మీకే ఒక స్టైల్ తెచ్చుకోవాలి. అది మీరు క్రియేట్ చెయ్యాలి. అందుకే ఈ క్లాస్ జరుపుతున్నాం మనం. మీకు అర్థమైందా? మెమరీ పవర్ చాలా ముఖ్యం. నవరసాలు అలా పాస్ అవ్వాలి ఒంట్లో. ఎక్కడ రసమే లేదే. మాస్టర్, ఏంటి బాబు? నేను చేస్తాను మాస్టర్. ఇప్పుడే కదా నువ్వు వచ్చావు. నీకు ఇదే కదా ఫస్ట్ క్లాసు. ఆల్రెడీ వీళ్ళంతా క్లాసులో ఉన్నోళ్లే. వీళ్ళే కష్టపడుతున్నారు. నువ్వు ఆల్రెడీ 2-3 క్లాసులు అటెండ్ చేసినాక పెట్టుకుందాం. ఒకసారి ట్రై చేస్తాను మాస్టర్. సరేరా. మొదటి రోజే బయలుదేరాడు. చింపేస్తాడంటావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నాం. పెద్ద వచ్చాడు. తెలుగు ఫ్రాన్స్, మీతో నేను కథ మాట్లాడడానికి రాలేదు. నాకు ఊరిలో మర్యాద ఇస్తారని నేను చెప్పిన వెంటనే మమ్మల్ని ఎదిగించిన వాళ్ళు, రప్పించిన వాళ్ళు మాకు మర్యాద ఇస్తారని మర్యాదతోనే నేను ఇక్కడికి వచ్చారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒకే లేబర్ గుంపుల్లా ఉన్నాయి. బాయ్ కాఫీ. ఇలాంటి గుంపుల్ని చూస్తేనే నాకు అసహ్యం. వాళ్ళంటే అసలు నచ్చదు. ఎక్కడ చూసినా గొడవ, గోల్లో, ఆకలి, ఊరికొక లీడరు, మనిషికొక ఆశ, ఎవరెవరికి ఏమీ లేనిదని ఒక పట్టం. నాన్ సెన్స్. నాకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ బార్ డాన్స్ ఉండడం వల్ల నేనింతటితో ముగింపు పలుకుతున్నాను. థ్యాంక్ యూ. బాబు, సూపర్ స్టార్ లాగా యాక్ట్ చేయలేకపోయినా మొదటి రోజునే చాలా బాగా యాక్ట్ చేశారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. కంగ్రాచులేషన్స్. ఏమో అనుకున్నాను, బాగా దుమ్ము దులిపాడు. రేపటి నుండి రానివ్వకుండా చేశాడు. హలో సంజయ్, హలో. నా పేరు కనిమొళి. మీరు చాలా బాగా చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? ఈ చెయ్యి కదర పట్టుకుంది. సూపర్ గా ఉంటుందరా. రేయ్, ఫ్రెండ్ రా తను. నీకేరా ఫ్రెండ్? సరే పదరా, టైం అయింది, బయలుదేరదాం. ఎక్కడికి? నువ్వే చెప్పావు కదరా అందరూ పార్టీకి వెళ్తున్నారని. అక్కడికే. ఏంటి పార్టీకా? చేతిలో 10 పైసలు లేకుండా నేను వచ్చి అవమానపడలేను. డబ్బులు లేవా? ఏంది? బావా, పార్టీ వద్దు, ఏమీ వద్దు.
మా కోసం ఆ పాట ఒకే ఒక్కసారి పాడవా? రేయ్ సమయం పాడు లేదంట్రా. మనిషికి ఈ ప్రేమ కంటే ఇంకా ఏంటి అయ్యయ్యో, కావాలి? రేయ్. ఇంకేమి కావాలి? అవును అవును పాడు. మనసులో ఏదో మయకం, నీతోనే ఉంటానంటూ నీ దరికి చేరగానే నాలో నీ ఆశ కలిగే, నీ కళ్ళల్లో ఆనందము నాకది తెలిసే, నీలోనే చేరగానే ఆశ నాకు తెలిసే, నా కళ్ళ ముందు నువ్వు ఉంటే అందమే, ప్రేమలో తీపి చేదు రెండూ ఉంటాయే, ఈ ప్రేమ గోలలో అన్నీ ఉంటాయే, నా దరికి చేరితే అన్నీ ఉంటాయే. వెన్నెలెల్లె పూలు విరిసె తేనెలు చిలికెను, చెంత చెరి ఆదమరిచి ప్రేమను కోసరెను, చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను, చందమామ పట్ట పగలే నింగేను పొడిచెను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులులే. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అప్పుడు నా మనసును మీరు ఒక్క నిమిషంలో ఆకట్టుకున్నారా? మీకు ఇదిగోండి, ఎంజాయ్. నువ్వు దేవుడివి. ఎంజాయ్ చేయండి రా. అన్నయ్య అంటే అన్నయ్య. ఆ, వద్దు, ఇట్రా. ఇదిగో వస్తానన్నా. ఇది ఉంచుకో బాబు. అలాగేనా? అన్నా నువ్వు ఎప్పుడొచ్చినా ఈ పాట పాడతా అన్నా. రే బాబు, ఇంకోసారి ఈ పాట పాడావో నరికేస్తా. మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులే. కానీ గొప్పంతా మన సంజయ్దే కదా. ఏయ్, వీడిని తక్కువ అంచనా వేసావు కదా, వీడు పెద్ద మాస్. ఏయ్, అలా పోనీ చెప్పరా? ఒక్క నిమిషం ఆయన చేయడం చూసి ఓ రకంగా అయిపోయానురా. నువ్వు గేరైపోయి ఉంటావే. సరే సరే, వాళ్ళందరూ రాకముందే మనం వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. పదండి. ఏయ్ బ్రో, సెల్ఫీ తీసేటప్పుడు ఎందుకు నా నోరు వంకర పోతుంది అమ్మాయిలకి? అదేం లేదు బ్రో, ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టకూడదుగా, అందుకే. ఎవడ్రా అది? అదే ఊపిరి తీసుకోకుండా మాట్లాడని చెప్పానే ఆడే. ఆపేద్దాం. అందరూ ఇలా పెట్టండి. అన్నా, నువ్వు ఒక్క వారం రానందుకే వాడు లెగ్ పీస్ మొత్తం తినేశాడు. నువ్వు నెల రోజులు రాలేదనుకో, కోడి పెట్టే గుడ్డు కూడా మనకు దొరకదు. బద్దలు కొడదాం. బద్దలు కొడదాం అది ఇది అంటున్నాడు, కుదురుతుందా? ముగించేద్దాం. వినిపించిందా బాస్? రారా. వినిపించినట్టుంది. హాయ్ కెవిన్. హాయ్. కెవిన్, తను సంజయ్, మన క్లాసులో కొత్తగా జాయిన్ అయ్యాడు. హలో. హలో. దీని కొంత కౌంటర్ నువ్వేనే. ఓరి దుర్మార్గుడా, ఎప్పుడు చూసినా పొడి చేస్తాను చంపేస్తాను అని ఇలా ఒకేసారి చంపేస్తాను. జరగరా, జరగండి, అవతల జరగరా. అరే విధవా, ఒక అమాయకుణ్ణి ఇలా పొడిచి పారసేవరా? నీకేమైనా బుద్ధుందారా? అయ్యో, వాడు అమ్మ దగ్గర తాగిన పాలంతా అలా రక్తంగా పారుతున్నాయి కదరా. ఇలా చూడు, నువ్వు ఓవర్ గా ఏడిస్తే నిన్ను ఓడుకులాగే చేస్తాను. కొట్రా, ఎందుకురా ఎత్తిన చేయని ఆపేశావు? కొట్రా. మిమ్మల్ని పెంచినందుకు మీరు చూపిస్తున్న విశ్వాసం బాగుందిరా. అమ్మాయిల కోసం ఎందుకురా ఇలా చచ్చిపోతున్నారు? ఇది చూడడానికరా మిమ్మల్ని గుండెల మీద ఓసుకొని పెంచాను నేను. మీ అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక చెల్లెల మీదున్న ప్రేమ కోసం మేనమామ అని ఒక తల్లిగా పెంచాను. నాకంటూ భార్య, పిల్లలు, కుటుంబం ఏమీ లేకుండా ఒంటరిగా నిలబడి మిమ్మల్ని కాపాడానే. దానికి ఇంతకింతకి శాస్తి జరగాలరా.
కన్నది చచ్చిపోతే తండ్రి చెప్పకుండా పారిపోతాడ్రా, కానీ మేనమావ అలా వెళ్ళలేదురా. మేనమావ అంటే ఎవరో తెలుసారా మీకు? ఇంకొక తల్లిరా. నువ్వు నన్ను కొడితే నీ చెయ్యి నొప్పెడుతుందిరా, అది కూడా నేను భరించలేనురా. నీ కాలుకున్న చెప్పు తీసి కొట్రా, అది అది నేను భరిస్తానురా. అదేరా మేనమావ అంటే, అదేరా. అయ్యయ్యో, ఆగాగు. అలా కూర్చో, అలా కూర్చో. ఎందుకురా అంత బాధపడుతున్నావు? నీ చెల్లెలు కొడుకుని నీ కొడుకులాగా నువ్వు పెంచావు కదా, ఆ ప్రేమను కూడా తెలుసుకొని చెత్త ఎదవరా వీడు. నిన్ను బాధ పెట్టేశాడు కదరా. నువ్వంతా బాగుపడతావా? నీకు న్యాయమేనా? నువ్వు అసలు బాగోవురా. ఛీ! మాస్టర్ కొంచెం గట్టిగా పట్టుకోండి, కొంచెం గట్టిగా పట్టుకోండి మాస్టర్. పోరా, ఎంత వాటేసుకోవాలి? పోరా, రిహర్సల్ కూడా నువ్వు రియల్ గానే చేయమంటావురా. రారా. సూపర్ సూపర్. అందరూ బాగా యాక్ట్ చేశారు, సూపర్. ఏడి ఆ బండడు? మాస్టర్ నువ్వు కామెడియన్వి, నీకు ఇందులో క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్, ఓకేనా? సరిగ్గా యాక్ట్ చేయాలి. మాస్టర్ నేను యాక్ట్ చేసిన పద్ధతి మీకు నచ్చలేదా మాస్టర్? నచ్చలేదనుకుంటా.